సార్ అది ఫ్రీక్వెన్సీ నియర్ బై 1000 ఉంటుంది సార్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే పీస్ఫుల్గానే ఉండేవాడిని మామూలుగా. మధ్య మధ్యలో ఏదైనా కారణం వల్ల కోపం వచ్చేది. ఉమ్, కానీ ఇప్పుడు ఎందుకులే అని చెప్పి నేను ఫర్గివ్నెస్ చేసేస్తున్నాను. నియర్ బై 1000 ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ, నేను యాక్చువల్లీ మేనిఫెస్టేషన్ అనేది 1 ఇయర్ నుంచి చేస్తున్నాను. మీ దగ్గర నేర్చుకున్న తర్వాత గంట గంటకి ఫీల్ అవ్వడం, హార్ట్ఫుల్గా ఫీల్ అవ్వడం, గ్రాటిట్యూడ్ చెప్పడం, ఇవన్నీ ఇప్పుడు కూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ, చాలా హ్యాపీగా ఉంటుంది. ఉమ్. మీకు వైబ్రేషన్ వస్తుందా? ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ వచ్చేట్టు ఉంటుందా? ఆ ఏదైతే వైబ్రేషన్ అయితే అనుకుంటున్నారో ఉంటుంది. ఆ వైబ్రేషన్ అయితే ఉంటుంది ఏదైతే సార్. మీరు మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారో వైబ్రేషన్ వచ్చినట్టు ఉంటుందా? హార్ట్ ఆ బ్రేట్ వైబ్రేషన్ అలైన్మెంట్ ఉంటుంది. ఉంటుందా? ఎలైన్మెంట్ కూడా ఉంటుంది. తర్వాత ఉమ్, స్క్రిప్టింగ్ రాసుకునేటప్పుడు ఇంతకుముందు ఏదో జనరల్ గా రాసుకున్నామంటే గోల్డ్ లా రాసుకునే వాళ్ళం. ఉమ్, ఇప్పుడు స్క్రిప్టింగ్ ఏంటంటే ప్రతిదీ వివరంగా రాసుకుంటున్నాను. రాసుకున్నాను ఈసారి. ఉమ్. ఒక 2 టైమ్స్ రాశాను. 2 టైమ్స్ రాసినప్పుడు రెండోసారి మాత్రం చాలా వివరంగా రాశాను. ఫీల్ అవుతున్నాము. చాలా బాగుంది సార్ అది. అంటే మీరు ఆల్ఫా షేట్లో ఎన్ని గంటలు ఉండగలుగుతున్నారు డేలో మొత్తం? సార్, ఆల్ఫా స్టేట్ లో డే మొత్తం ఉండడానికి ప్రయత్నిస్తున్నాను సార్. అదే ఫర్గివ్నెస్ ఇచ్చి డే మొత్తం ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. ఏదైనా మధ్యాహ్నం టైంలో కూడా మిస్ అయినా కూడా గంట గంటకి నేను చెక్ చేసుకుంటున్నా. వెంట వెంటనే నేను ఆల్ఫా స్టేట్ లో ఉండడానికి ప్రయత్నిస్తున్నాను సార్. సో పాసిబుల్ అవుతుంది కదా ఆల్ఫా షేట్ మీకు ఉండడం డే మొత్తం? పాసిబుల్ అవుతుంది సార్. అంటే కాదు, పాసిబుల్ అవుతుంది, చెక్ చేసుకోవడం వల్ల పాసిబుల్ అవుతుంది సార్. పాసిబుల్ అని అవుతుంది. సో ఆల్ఫా పాసిబుల్ అనేది షేట్ అవుతుంది. పాసిబుల్, 1000 ఫ్రీక్వెన్సీ అనేది పాసిబుల్ ఉంటున్నారు. అండ్ హార్ట్ బ్రేట్ ఉమ్. కోహరెన్స్ లో ఉన్న ఫీలింగ్ వస్తుందా మీకు? వైబ్రేషన్స్ ఆ ఫీలింగ్ అయితే వస్తుంది, ఫీలింగ్ వస్తుంది, వైబ్రేషన్స్ కూడా వస్తున్నాయి సార్. అదేంటంటే ఇప్పుడు ఇది రిపిటేషన్ చేస్తూ ఉండాలి. ఇంకా ఇదే momentum లో ఉన్నప్పుడు ఈ బికమ్ రియాలిటీలోకి షిఫ్ట్ అవుతుంది. అండ్ కొంచెం కొన్ని వీక్స్ లోనే మీకు బయట అవుటర్ వరల్డ్స్ లో మీకు తేడా కనిపిస్తుంది. బికమ్ రియాలిటీలోకి వచ్చేస్తుంది మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో. కాకపోతే మన పర్సనల్ రియాలిటీ మారిపోయింది. ఇప్పుడు పర్సనల్ బయట రియాలిటీ మారాలి. ఆటోమేటిక్గా మారిపోతుంది. కాకపోతే ఎక్కడ గివ్ అప్ చేయకూడదు. ఆల్రెడీ ఇప్పుడు దాకా ఒక 20 డేస్ చేశారు. ఇంకొక 10 డేస్ అట్లా మెయింటైన్ చేస్తే రియాలిటీ అనేది షిఫ్ట్ అవుతుంది. సో మీకు గట్ ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్గా. మీకు అంతా ఫేవర్, ఎవ్రీథింగ్ వర్క్ ఫర్ యూ అన్నట్టు ఉంటుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇదే మూమెంటంలో ఉండండి. ఖచ్చితంగా రియాలిటీ వచ్చేస్తుంది. మనకి చాలా మందికి వచ్చింది. హెల్త్ అనేది బాగుంటుంది. అండ్ ఆల్ఫా షెట్ వల్ల చాలా 100కి పైగా ప్రయోజనాలు ఉంటాయి. సో దానికి గ్రాటిట్యూడ్గా ఉండండి. అంతా ఈజీ. సో అది మనకి సూపర్ గిఫ్ట్ అనమాట. ఆల్ఫా షెట్ అనేది ఎవరికి రాదు. చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్న ద్వారా రాదు. ఒక 1,00,000 మంది తీసుకున్నా సరే ఒకరికి వస్తుంది అది ఆల్ఫా షీట్. సో మన స్టూడెంట్స్లో కొంతమందికిలో మీకు కూడా ఒకటి వచ్చింది. కొంత నలుగురు ఐదుగురు కూడా వచ్చింది. అది చాలా అప్పుడప్పుడే కొంచెం షార్ట్ అవుతుంది. అందరికి రావాలని చెప్పి మన ఎయిమ్ అనమాట. సో ఇది ఆల్ఫా షేట్లో ఉన్నప్పుడు మాత్రం మేనిఫెస్టింగ్ అవుతుంది. వితౌట్ బీటా షేట్లో ఉన్నప్పుడు మన కాన్షియస్ బ్రెయిన్ దగ్గర ఆగిపోతుంది. సబ్ కాన్షియస్ లో రెస్ట్ అవ్వదు. అందుకే ఎప్పుడైతే మనం ఆల్ఫా షేట్కి వెళ్తామో అప్పుడు మాత్రం రెస్ట్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా రియాలిటీ అనేది అవుతుంది. మనం చేజింగ్ చేయకూడదు, అలైన్మెంట్ ఉండాలి. సో ఆల్మోస్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్ ఉండాలి. ఇంకా వెయిటింగ్ అనేది చేయకూడదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే.